ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ నుంచి వైరల్ అయినటువంటి ఈ వీడియో క్లిప్లో రోడ్డు మీద వెళ్తున్న కార్ని ఒక్కసారిగా ఆవులు చుట్టుముట్టి ఆ కార్ని ఆపే ప్రయత్నం చేశాయి. అలా కార్ని ఆపడంతో పాటుగా ఒక్క నిమిషం పాటు కార్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. కార్లోంచి మాత్రం ఎవరూ దిగట్లేదు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి ముందులో ఏమీ అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏమిటంటే ఆ కార్ కింద ఒక ఆవు దూడ ఇరుక్కుపోయి ఉంది. కారుతో పాటు దొల్లుకుండా వచ్చేసింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కారులో ఉన్న వాళ్ళని దింపించేసి కార్ని పైకి ఎత్తి ఆ దూడని కాపాడే ప్రయత్నం చేశారు. ఒకవైపునేమో ఆవులన్నీ కలిసి వాటికి ఏం చేయాలో తెలియక అయోమయంగా అలా అలా తిరుగుతూ ఉన్నాయి. మరోవైపున వీళ్ళందరూ కలిసి ఆ దూడను కాపాడడానికి చూస్తున్నారు. ఏదోలాగా కాస్త కష్టమైనప్పటికీ ఆ ఆవు దూడను కాపాడగలిగారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, మార్నింగ్ అంతా ఆఫీస్ వర్క్ చేసుకుని సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్లే సమయంలో కుక్కలు తరుముతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇతనికి ఒక మంచి బంపర్ ఆఫర్ దొరికింది. అది ఏమిటంటే కుక్కలకి బదులుగా ఒక పెద్ద ఏనుగే తరుముతూ వస్తూ ఉంది. కుక్క కరుస్తుందన్న భయంతోనే మనం పరుగు తీస్తాం. అదే ఏనుగును చూస్తే ప్రతి ఒక్కరిలోకి ఒక ఉసేన్ బోల్ట్ వచ్చేస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఇంట్లో ఉంటే సురక్షితంగా ఫీల్ అవుతారు, అవునా కాదా? మనం చక్కగా ఇంట్లో అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఒకవేళ ఇలాంటి ఒక మానిటర్ లిజర్డ్ వస్తే ఎవరైనా సరే ఏమవుతారు? వెంటనే భయంతో దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తారు కదా. ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా అదే. థాయిలాండ్ లో రికార్డ్ అయినటువంటి ఈ వీడియో క్లిప్ లో చూసినట్లయితే ఒక పెద్ద ఆవిడ ఒక మానిటర్ లిజర్డ్ ఆమె దగ్గరికంటే వచ్చిందన్న విషయాన్ని గమనించినా సరే ఏదో బొద్దెంకో బల్లో మన దగ్గరికి వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అయింది. బహుశా ఈమెకు భయం లేకపోవచ్చు, లేకపోతే ఇది డైలీ అలవాటు అయిపోయి ఉండొచ్చు. అర్ధరాత్రి సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కార్లో ప్రయాణిస్తూ ఉండగా వాళ్ళకు ఒక పులి కనిపిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా? ఖచ్చితంగా అందులో కొంతమంది భయపడతారు, కొంతమంది అతి ఉత్సాహం ప్రదర్శిస్తారు. दिन में हम कहाँ चढ़ा दे खींची आ रहा है राहुल, खींची मत कर पकड़ मत कर राहुल, कूद देगा. ఇలా అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉండగా ఒకవేళ ఎవరికైనా సరే ఇలాంటి ఒక క్రూరమైన జంతువు కనిపిస్తే ఒకవేళ చూసినా సరే చూడలేనట్టు వెళ్ళిపోవాలి. అలా కాకుండా దాంతో సెల్ఫీ దిగుతా పేకాడతానంటే అది కాస్త రిస్క్. అవసరమంటారా? 2024 నవంబర్ నెల చైనా నుంచి వైరల్ అయినటువంటి ఈ వీడియో క్లిప్ ని మనం సరిగ్గా గమనించినట్లయితే ఒక రైతు తన ఇంటి దగ్గర అలా డోర్ తీసి బయటికి వచ్చాడు. అప్పుడు ఒక పులి పరిగెట్టుకుంటూ వెళ్ళడం చూశాడు. చూస్తున్నాడు సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా. పులి వెళ్ళిపోయిందా లేదా డాన్స్ వేస్తుందా అని చూద్దామని గేట్ దగ్గరికి వెళ్లి తీసి చూశాడు. ఇతను పులి వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాడు. అయితే పులి మాత్రం అక్కడే ఉండి హాయ్ బ్రో ఎలా ఉన్నావు అని సర్ప్రైజ్ ఇచ్చింది. ఒక్కసారిగా గేటును గుద్దింది. దెబ్బతో మనోడికి భయం వేసి వెంటనే ఇంట్లోకి పరుగు తీశాడు. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది కదా అని రైల్వే గేట్ దగ్గర వెళ్ళు నుంచుని చిల్లవుతూ ఉండగా వెనక నుంచి గుర్రం వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది, కాదు షాక్ ఇచ్చింది. మనందరికీ తెలుసు, రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఒక కుక్క మన వెంట పడింది అనుకో, దాన్ని ఏదోలాగా హ్యాండిల్ చేయొచ్చు. లేదు ఒక 4 కుక్కలు ఇలా వెంటపడ్డాయనుకో, ఏం చేస్తాం? వెచ్చవెచ్చకి ఎదురు చేయాల్సిందే. ఒక్కొక్కసారి కొంతమందిలో ఒక చిన్నపాటి బోధిధర్ముడు బయటికి వస్తాడు. అప్పుడు ఇలాంటి విన్యాసాలు మనకి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. రోడ్డు ఖాళీగా ఉంది కదా అని చక్కగా విజిల్ వేసుకుంటూ పాట పాడుకుంటూ స్కూటీ మీద వెళ్తూ ఉండగా ఒక్కసారిగా పామును చూసి మనోడు షాక్ తిన్నాడు. వెంటనే భయంతో పరుగు తీశాడు. ఎప్పటిలాగానే కొంతమంది టూరిస్టులు సరదాగా శ్రీలంకలోని వస్కమోవా నేషనల్ పార్క్ లో తిరుగుతూ ఉండగా ఒక ఏనుగు వేగంగా వాళ్ళ ఉన్న వెహికల్ వైపుకి వచ్చేస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్ తెలివిగా అతనికి తెలిసిన టెక్నిక్ తో ఏనుగుని కంట్రోల్ చేశాడు. బంగ్లాదేశ్ లో రికార్డ్ అయినటువంటి ఈ వీడియో క్లిప్ లో ఒక ఏనుగు ఒక జేసీబీ మిషన్ ని చూసి అది దాని శత్రువు అని భావించి దాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుంది.
గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ నుంచి ఒక సింహం తప్పించుకుని పక్కనే ఉన్న ఊళ్ళలోకి వచ్చి అక్కడ ఒక దూడని చంపి ఆహారంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. సింహం అనుకున్నట్టుగా దాని ఆహారం తీసుకుని దాని దారిలో అది వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఆ సమయంలో ఒక అతి ఉత్సాహపరుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అది సింహం గమనించింది. అమ్మో, నేను బయటకు వచ్చానని తెలిస్తే మళ్ళీ తీసుకెళ్లా పార్క్ లో పడేస్తారా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంది. మళ్ళీ పోతపోతూ వీడిని కూడా తీసుకుపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఒక్క సెకండ్ ఆగింది. సర్లే, మళ్ళీ వీడు నాకు ఎక్స్ట్రా లగేజ్ అని కెమెరామ్యాన్ ఏం చేయకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. మనుషుల మధ్యలోకి వచ్చేసిన చిరుతపుల్ని పట్టుకున్నటువంటి వీడియో క్లిప్స్ మీరు ఇప్పటి వరకు చాలానే చూసి ఉంటారు. అయితే ఈ వీడియో క్లిప్తో మీకు ఒక విషయం అర్థమవుతుంది, చిరుతపుల్ని పట్టుకోవడానికి ఎంతలా వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేస్తారనేది. మనుషుల మధ్యలోకి వచ్చేసినటువంటి ఎలుగుబంటిని పట్టుకుని అడవికి దగ్గరలో వదిలే ప్రయత్నంలో అది తిరగబడింది. వేసవకాలం కదా, బాక్స్ లో ఏసీ పెట్టలేదని ఫీల్ అయి ఉంటది. మీ ఇంట్లో ఏదైనా ఒక పెంపుడు జంతువు ఉంటే అది పిల్లి అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, ఏదైనా సరే వాటికి దగ్గరగా పవర్ బ్యాంక్ గానీ లేదా మంటలు చెలరేగే అవకాశం ఉన్న ఏ వస్తువును ఉంచకూడదు. ఎందుకంటే వాటికి తెలియదు కదా ఎలా పీకితే మంటలు వస్తాయని. రైలు పట్టాల మీద ఒక ఆవు గాని, కుక్క గాని, గొర్రె గాని, మేక గాని ఏదైనా బయటికి రాకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? కర్రతో తరుముతారు. ఇక్కడ గుజరాత్లోని భావనగర్లో ఒక సింహం ఎలాగే తిరుగుతూ ఉంది. అప్పుడు ఒక ఫారెస్ట్ గార్డ్ ఏమీ హడావుడి చేయకుండా దాన్ని కూడా అలాగే తరిమేశాడు. సాధారణంగా ఒక కోతికి కోపం వచ్చి తిక్కరేగినప్పుడు అది ఒంటరిగా ఉన్నప్పటికీ ఎవరిని లెక్క చేయకుండా వాళ్ళ మీదకు ఉరికేస్తుంది, బాగా అల్లరి చేస్తుంది. అదే 4-5 కోతులు గుంపుగా ఉంటే వాటి అల్లరికి అదుపే ఉండదు. ఒక ఆమె అర్ధరాత్రి సమయంలో వాళ్ళ వాకిట్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ సమయంలో ఒక చిరుతపులి ఆమె దగ్గర నుంచి వెళ్ళింది. ఈమె కలలో కూడా ఊహించి ఉండదు ఎప్పుడు తిరిగి ఆమె వాకిట్లోకి ఒక చిరుతపులి వస్తుంది అని. అయితే ఈమె చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. చిరుతపులి అంత దగ్గర నుంచి వెళ్ళినా సరే ఏమీ చేయలే. చక్కగా నదిలోకి దిగి స్నానం చేద్దామనుకున్న సమయంలో ఒక మొసలి వచ్చి మన పక్కనే ఉంటే ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.